కేటీఆర్ పై టీ కాంగ్రెస్ నేతలు ఫైర్ అయ్యారు. ఎక్కడ అవినీతి జరిగిందో కేటీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు. కేటీఆర్ రాజీనామాకు సిద్ధంగా ఉండాల్సింది పోయి ఏదేదో మాట్లాడుతున్నాడని విమర్శించారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మీ పాలనపై న్యాయ విచారణ జరుగుతోందని అన్నారు. మా మంత్రి గారు మాట్లాడిన మాటలకు నేరుగా సమానం చెప్పకుండా అసలు 3,516 కోట్లు టెండర్ పిలిస్తే 8,088 కోట్లు ఎక్కడ అవినీతి జరిగింది? ఎందుకు ఈ దుష్ప్రచారము? ఎందుకు బట్టగాల్చి మా ప్రభుత్వం పైన వేస్తున్నారు? మా రేవంత్ రెడ్డి గారిని, మా ముఖ్యమంత్రి గారిని విమర్శిస్తున్నారు. అసలు మా ముఖ్యమంత్రి గారు అల్లుడు కాదు సృజన్ ఉపేందర్ రెడ్డి ఎక్స్ఎమ్మెల్యే, మీ సంఖ్యలో ఉన్నటువంటి వారి అల్లుడు అని చెప్పని అంత కరెక్ట్ గా చెప్తూ, ఒకవేళ అందులో అవినీతి అక్రమాలు నిరూపిస్తే నేను మంత్రి పదవి రాజీనామా చేస్తే, లేదంటే నువ్వు రాజీనామా చేయి ఈ రోజని సవాల్ విసిరితే దానికి నేరుగా వచ్చి నువ్వు స్పీకర్ ఫార్మేట్ లో రాజీనామా సిద్ధంగా ఉండాల్సింది పోయి మళ్ళీ సిట్టింగ్ జడ్జి అని సన్నాయి నొక్కులు నొక్కడం. ఇప్పటికే సిట్టింగ్ జడ్జీల ద్వారా విచారణ జరుగుతుంది. కాళేశ్వరం పైన జరుగుతున్నాయి, టెలిఫోన్ ట్యాపింగ్ల పైన జరుగుతుంది. ఒకటి తర్వాత ఒకటి మీ 9 సంవత్సరాల అవినీతి పరిపాలన పాపాల పుట్ట బయటపడుతుంది. తప్పు త్వరలోనే చట్టపరంగా జరుగుతుంది.